చంద్ర ఏం చేస్తున్నావే లోపల? అబ్బబ్బబ్బా ఏమిటండి చంద్ర ఒకటే గోళ. గోళలేదుకి వెళ్ళలేదు కానీ ఇంట్లో తిరగల దగ్గర నారపడి ఉన్నది పట్టుకురా. ఓ అబ్బో అక్కడ నారపడితే పట్టుకురా, ఇక్కడ తిరుగులు పడిందిరా పట్టుకురా అని మాత్రం అంటారు కానీ ఇంట్లోకి నూకలు లేవని మాత్రం పట్టించుకోడు. లేకపోతే ఇప్పుడు నేను ఏం చేయమంటావే? అమ్మా నాన్న రాని. ఓ అబ్బో సంబడం అమ్మా నాన్న కలిసి తిన్నట్టని లేకుంటే లేనట్ట. అయినా అత్తయ్య మావయ్య ఊరెళ్ళి 3 రోజులైంది. అవునే చంద్ర. ఇంకా నువ్వు రాలేదు. పెద్దవాళ్ళతో ఏమంటే మాటలా వస్తారులే. అయినా మన గోపైకి ఏం తక్కువ అండి? అవునే చంద్ర. నా తమ్ముడికేమి, నా తమ్ముడు సకదనా పాలచంగునకు దీటైన వాడు అట్టినాదు తమ్మునకు ఎల్దేని లోభమే. చంద్రా మహారాజు అయిపోయారు కాబోలు. మహారాజు ఏమిటి? మహారాజు అయినట్లే. అయినా చంద్ర అది సరే గాని ఏమిటో మల్లయ్య అని పేరు పెట్టి పిలిచేవేమిటి? అయితే భార్యాభర్తలు పేరు పెట్టి పిలుచుకుంటే తప్పేమిటో? అలా పిలుచుకోవచ్చు నిజమైన భార్యాభర్తలు గారా చంద్ర? ప్రియతమారాగాలు కుశలమాగాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి నీతిపోతుంటే నాలో ప్రియతమ
చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జాను అందమైన దానా చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నాన్నగారు మీరు వెళ్ళిన పని ఏమైంది? పొండే అయింది నాయన. ఆ తిరుపతి మీద నా తమ్ముడు గోపి ఖాయమవుతుందని కొడు రాయనే మన గొప్పయ్య పల్లి కొడు నాయన మల్లయ్య, నాన్నగారు తమ్ముడు పెళ్ళి కొద్ది రోజులు మాత్రమే ఉన్నది. మరి పనులన్నీ ఎలా చేస్తావో ఏమో. పనులు ఏమో నాన్నగారు, చిటికలే చేసేస్తానుగా. నీవంతటి సమర్థుడు అని నాకు తెలుసు నాయన. నాయన మల్లయ్య, నాన్నగారు తమ్ముడు పెళ్ళి మన ఇంటి యందు కాదు నాయన. అదేమిటినానా? తమ్ముడు పెళ్ళి మన ఇంటి ఎందుకు కాదా? కాదు నాయన, మామయ్య గారికి లేక లేక కలిగిన ఒక్కతే కుమార్తె అయినందున పెళ్లి వాళ్ళ ఇంటి ఎందే ఘనంగా చేయాలన్నారు. అందుకు మీ అమ్మ నేను సరేనన్నాం. నీవేమంటావు నాయన? మీ ఇష్టమే నా ఇష్టం నాన్నగారు. నాయన మల్లయ్య, నాన్నగారు మా తాతల తండ్రుల దగ్గర నుండి మన వంశకీర్తులు ఎలా కాపాడుకుంటూ వచ్చామో ఇప్పుడు నీవు తమ్ముడు గోపయ్య అలాగే కాపాడుతారని ఆశిస్తున్నాను నాయన. నాన్నగారు మీ అన్న కుమారుని నన్ను కన్న కుమారుని కన్నా మిన్నగా పెంచారు. అట్లా మీ రుణము ఎన్ని జన్మకైనా తీర్చుకోగలనా? తీర్చుకోగలనా? మలనాడు రామలక్ష్మణులు అన్నదో ములన కీర్తి కాంచినాడు. పాండవుల ఇరువురు ములన కీర్తి పరచిన
తమ్ముడేడి నేను వెళ్ళి తమ్ముడు పిలుచుకొస్తా. అలాగనే నాయన. నాయన గోపయ్య, తిరుపతమ్మ నీకు భార్యగా లభించుట నీ పూర్వజన్మ పుణ్యమ నాయన. నాయన గోపయ్య, ఎల్ని నోముల నోసినాడవా ఎల్ని పుణ్యములు చేసినాడవా నీదు భార్య తిరుపతాంబగా అడుగు పెట్టుచున్నది తనయా అట్టి పుణ్యము లభించుట మీ గర్భవాసమున జన్మించడం వల్లనే కదా. ఎన్ని జన్మముల పుణ్య ఫలమో ఎన్ని జన్మముల పుణ్య ఫలమో మేరు గర్భమున జన్మించినాడా అట్టి పుణ్యము అట్టి మీ భోగపద్మములు పూజింప భక్తి తోడా పుణ్యంబు వాంచే పుణ్యంబు వాంచే నాదు జన్మ ఈ సృష్టి రహస్యం చాలా గొప్పది. అది తెలుసుకొని నడుచుకున్న భార్యాభర్తలకు ఎట్టి కష్టములు రావు నాయన. మీరు చెప్పిన ఈ ధర్మాధర్మములు తిరుపతమ్మ భర్తగా ఈ ధరణిపై శాశ్వతంగా నిలుపుతాను నాన్నగారు, శాశ్వతంగా నిలుపుతాను. అలాగనే నాయన. కొడుదలట్టే నాన్న, మన కర్రావు ఎల్లావు కొడదుళ్ళట్టినయా? అంతేకాదు నాన్న, మన కుంటియావు కాలు కట్టు ఉడతీసి లేకపోతే లేవని కుంటియావు చెంగు చెంగును లేచి గంతులేస్తుంది. ఏమిటి నాయన? కాలు కట్టు ఊడదీసి లేపితేనే లేవని మన కుంటియావు కట్టు ఊడదీయగానే చెంగు చెంగుని వెళ్తుందా? అవును నాన్నగారు. ఈ వార్త ఎన్నంతనే నా మనసు ఆనందముతో ఉప్పొంగిపోతుంది నాయన, ఉప్పొంగిపోతుంది. నానా తమ్ముడేడి? లోన భోంచేస్తున్నాడు నాయన. నేను ఆ తూర్పు పొలం వెళ్ళిపోయిలో చెప్తాను. అలాగనే నాయన. అమ్మా లక్ష్మీ తిరుపతాంబ, అమ్మా లక్ష్మీ తిరుపతాంబ,
నీవు నా ఇంట్లో కాలు పెట్టకముందే నీ శుభములు తెలియచేస్తున్నావా తల్లి? నీవు నా ఇంట్లో కాలు పెట్టినచో ఈ ఇల్లు పాడి పంటలతో ధనధాన్యములతో భోగభాగ్యములతో తుళ్ళతూగిపోతుంది తల్లి, తుళ్ళతూగిపోతుంది. అంతే కాదు నిధి పేరుతో ఈ కాకాని వారి వంశకీర్తులు ఈ ధరణిపై శాశ్వతముగా నిలిచిపోతుంది తల్లి, శాశ్వతముగా నిలిచిపోతుంది. స్వామి వెంకటేశ్వర శ్రీనివాస నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో శ్రీనివాస నమో దేవదేవ నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో శ్రీనివాస నమో కళ్యాణ వేదికకు వెళ్ళబోతున్న నన్ను నీ అమూల్యమైన ఆశీస్సులతో ఆశీర్వదించు స్వామి. అమ్మ జగన్మాత సర్వేశ్వరి సర్వమయ్యి సర్వశక్తి స్వరూపిణి ముక్తి ప్రదాయిని లోక జగజ్జని శాంభవి శంకరి మనోహరి గౌరీ శ్రీరాజరాజేశ్వరి